హాయ్ అండి. అందరికీ నమస్తే. మాఘమాసం స్టార్ట్ అయిపోయింది. మాఘమాసానికి ఎందుకంత ప్రత్యేకత? అలాగే ఈ మాసంలో ఏం చేయాలి? పూజలు ఎలా చేసుకోవాలి? పండగలు ఏమొస్తాయి? ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. కార్తీక మాసం తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిన మాసం మాఘమాసం. ఈ మాసంలో అనేక పండుగలు వస్తాయి. వివాహాది శుభకార్యాలు నిర్వహించేందుకు అనువైన మాసం ఇది. అంటే ఈ మాసంలో చాలా వరకు శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ మాఘమాసం ఎందుకంత ప్రత్యేకమైనదో ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ గారు చక్కగా వివరించారు. అదేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మాఘమాసం గురించి ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటికీ నుంచి ఉదయకాలపు స్నానాలు చేయడం ఓ వ్రతంగా ఆచరిస్తున్నాం. అలాగే మాఘమాసంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువులు, ఇంకా బావులు, కొలను ఇక్కడంతా కూడా వీటిల్లో ఎక్కడ వీలైతే అక్కడ వరకు తల స్నానాలు అనేది ఆచరిస్తూ ఉంటారు. చిన్న నీటి పడిగలోనైనా కూడా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం స్వీకరించుకోవాలి. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విధియ నాడు బెల్లం, ఉప్పు దానం చేయడం మంచిది. దీంతో పాటు పార్వతీ పూజ, లలితా వ్రతం, హరతృతీయ వ్రతం చేస్తూ ఉంటారు కొంతమంది. శుద్ధ చవితిన చమా పూజ, వరదా గౌరీ పూజ, గణేశ పూజ చేయడం, మొల్ల పువ్వులతో శివ పూజ చేయడం చాలా మంచిది. ఈ చవితి నాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం అనేది లభిస్తుంది. ఇంకా శుద్ధ పంచమిని శ్రీ పంచమి అని అంటారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు. ఇలా అనేసి మాఘమాసంలో వచ్చే పండగలు గురించి కూడా తెలుసుకుందాం. ఈ రోజున సరస్వతి పూజ చేయడం విశేష ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతికోమ దహనోత్సవం అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. శుద్ధ షష్ఠిని విశోక షష్ఠి అని, మందార షష్ఠి అని, రామషష్ఠి అని, వరుణ షష్ఠి అని కూడా అంటూ ఉంటారు. ఈ రోజున వరుణదేవుని ఎర్ర చందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించుకోవాలి. శుద్ధ సప్తమి, రథసప్తమి అని కూడా అంటారు. ఈ రోజున సూర్య జయంతిని పూజిస్తారు. రథసప్తమి వ్రతం ఎంతో విశేషమైనది. అష్టమి నాడు భీష్మాష్టమి చేస్తారు. కురువృద్ధుడు భీష్ముడికి తర్పణాలు విడవడం ఈనాటి ప్రధానాంశం. నవమి నాడు నందిని దేవి పూజిస్తారు. దీన్ని మధ్వనవమి అని కూడా అంటారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు పిలుస్తారు. దీన్ని భీష్మ ఏకాదశి వ్రతం అని కూడా చెబుతుంటారు. కురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ తిథి నాడే అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం జరుపుకుంటారు. ద్వాదశి నాడు హరహద్వాదశి వ్రతం చేస్తారు. త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేరు పొందుతుంది. మాఘ పౌర్ణిమకు మరింత విశిష్టత అనేది ఉంది. ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం, ప్రయాగ త్రివేణి సంగమంలో స్నానం చేయటం విశేష ఫలప్రదాలు. సతీదేవి జన్మించిన తిథిగా మాఘ పూర్ణిమ చెబుతారు. మాఘమాసంలో వచ్చే కృష్ణ పాడ్యమి నాడు సౌభాగ్య ప్రాప్తి వ్రతం చేస్తారు. కృష్ణ సప్తమి నాడు సర్వాప్త సప్తమి వ్రతం చేస్తుంటారు. కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజును గుర్తు చేసే తిథి అని చెబుతారు. కృష్ణ ద్వాదశి నాడు తిలద్వాదశి వ్రతం చెబుతుంటారు.
మాఘకృష్ణ త్రయోదశి ద్వాపర యుగానిదిగా పేర్కొంటారు. మాఘకృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదిన వ్రతం జరుపుతారు. మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య నాడు పితృశ్రాద్ధం చేయటం అధిక ఫలప్రదమని పెద్దలు చెబుతారు. ఇలా మాఘమాసంలో ఎన్నో వ్రతాలు, పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవటం మన ఆచారంగా వస్తుంది. అందుకే ఈ మాసానికి తొలినాళ్ళ నుంచి అంత విశిష్టత ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు చెబుతున్నారు. ఇకపోతే మాఘస్నానం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. స్నానం సాధారణ స్నానం దేహాల్ని శుద్ధి చేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి శాంతాన్ని, స్థిరత్వాన్ని కలిగిస్తుందట. అందుకే స్నానం నిత్య విధి అని విజ్ఞులు చెబుతుంటారు. జపహోమాది కర్మలకు, పితృదైవ కార్యాలకు శరీర స్నానం చేతనే అధికారం ఉంటుంది. వివిధ కార్యక్రమాలకు చేసే స్నానాలను నిత్య స్నానం, నైమిత్తిక స్నానం, కామ్య స్నానం, క్రియాంశ స్నానం, అభ్యంగ స్నానం, క్రియా స్నానం అని 6 విధాలుగా చెబుతూ ఉంటారు. వైశాఖ, కార్తీక, మాఘమాసాల్లో ప్రత్యేక ఫలితాలను ఆశిస్తూ ఆచరించే స్నానాలు, యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాలను కామ్య స్నానాలుగా వ్యవహరిస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు చెబుతున్నారు. చంద్రుడు మాఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. మాఘం అంటే యజ్ఞం. యజ్ఞయాగాద్రి క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు. యజ్ఞాలకు అధిష్టాన దైవం ఇంద్రుడు. ఇంద్రునికి మగవుడు అనే పేరు కూడా ఉంది. ఈ మగాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక మాఘమాసం అయ్యింది. ఇది శిశిర ఋతువు మాసం. చెట్లు ఆకులు రాల్చే కాలం, ఉసిరికాయలు విస్తృతంగా కాచే కాలం శూన్యమాసమైన పుష్యమాసం. తర్వాత వచ్చే కళ్యాణ కాకర మాసమని చిలకమర్తి గారు చెబుతున్నారు. మాఘస్నానం పవిత్ర స్నానంగా భావిస్తాము. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నానం మహాతాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటుంది. మృకండు ముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్మాండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం ఏ స్నానం చేయటం వల్ల ఎటువంటి ఫలితం అనేది ఈ మాఘమాసంలో లభిస్తుందో తెలుసుకుందాం. మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతి నీలలోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30వ తేదీ వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్ళలో చేసే స్నానాలు శ్రేష్టమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు. స్నానానంతరం సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించడం ఒక సంప్రదాయం. మాఘస్నాన విధులను మాఘపురాణం పేర్కొంటుందని ప్రముఖ ఆధ్యాత్మికులు చెబుతున్నారు. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహ స్నానంతోనైనా 6 సంవత్సరాల ఆగమర్శన స్నానం ఫలం లభిస్తుందట. బావినీటి స్నానం 12 ఏళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చాతుర్వర్ణ్యం, మహానదీ స్నానం శతగుణం, గంగా స్నానం సహస్రగుణం, త్రివేణి సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మాఘస్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మాఘ పూర్ణిమను మహామాఘం అని అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున సముద్ర స్నానం మహిమాన్విత ఫలదాయకమంటారని చెబుతున్నారు పండితులు. ఇప్పుడు మనం ఈ మాఘమాసానికి ఎందుకు ఇంత విశిష్టత ఉందనేది తెలుసుకున్నాం కదండి.
అలాగే మాసంలో వచ్చే పండుగల గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నాకు తెలియకపోయినా కూడా తెలుసుకొని మరి ఇంకో నలుగురికి షేర్ చేస్తూ ఉంటాను. అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.